ప్రముఖ సెలబ్రిటీ జ్యోతిష్యుడు వేణుస్వామి గురించి అందరికీ తెలిసిందే. ప్రతి సెలబ్రిటీ జాతకం చెప్తూ సంచలన కామెంట్స్ చేస్తూ ఉంటారు. ఇది వరకు సమంత నాగచైతన్య జాతకం చెప్పి ఇండస్ట్రీలో తెగ హైలైట్ అయ్యారు. అయితే ఫేమ్ తో పాటు విపరీతమైన ట్రోలింగ్ కూడా ఎదుర్కొంటున్నారు. నాగచైతన్య సమంతకు ఎంగేజ్మెంట్ జరిగినప్పుడు వాళ్ళు కలిసి ఉండరు, ఖచ్చితంగా విడిపోతారని సంచలన కామెంట్స్ చేశారు వేణుస్వామి. అప్పట్లో ఆయనపై విపరీతమైన నెగిటివిటీ వచ్చింది. కొంతకాలానికి వేణుస్వామి చెప్పినట్లు సమంత నాగచైతన్య విడిపోయారు. తాజాగా మరో హీరోయిన్ శోభితా ధూళిపాలతో నాగచైతన్య నిశ్చితార్థం చేసుకున్న విషయం తెలిసిందే. గురువారం నాడు అతి కొద్ది మంది సన్నిహితుల సమక్షంలో చైతు శోభిత ఎంగేజ్మెంట్ జరిగింది. ఈ వేడుక అనంతరం నాగచైతన్య శోభిత ధూళిపాల వైవాహిక జీవితంపై జాతకం చెబుతున్నానని వేణుస్వామి సోషల్ మీడియా వేదికగా ప్రకటించినట్లుగానే ఇన్స్టాగ్రామ్ లో ఓ వీడియో రిలీజ్ చేశారు వేణుస్వామి. శోభిత ధూళిపాల అమావాస్య రోజున జన్మించారు. ఆమెది ధనుసు రాశి. నాగచైతన్య శోభిత ధూళిపాల నిశ్చితార్థం చేసుకున్న ముహూర్తం ఉత్తర నక్షత్రం. వీరిద్దరికి జాతకం ప్రకారం షష్టకాలు వచ్చాయి అని వేణుస్వామి తాను రిలీజ్ చేసిన వీడియోలో చెప్పారు. సమంత కూడా అమావాస్య రోజున పుట్టారు. ఆమె జాతకంలో కుజదోషం ఉంది, అలాగే కుజుడిపై శని దృష్టి ఉంది. అమావాస్య నాడే పుట్టిన శోభిత జాతకంలో కూడా శని ప్రభావం ఎక్కువగా ఉంది. కుజుడి మీదే కాకుండా శుక్రుడు గురుడిపై శని దృష్టి ఉంది. ఈ జాతకం ప్రకారం 2027లో వీళ్ళకు గొడవలు ప్రారంభం అవుతాయి. ప్రధానంగా ఒక స్త్రీ వల్ల సమస్యలు వస్తాయి అని వేణుస్వామి తెలిపారు. నాగచైతన్య శోభిత ధూళిపాల జాతకాలు మాత్రమే కాదు, వాళ్ళు పెట్టుకున్న ముహూర్తం కూడా సరిగ్గా లేదు. నాగచైతన్య శోభిత జంటకు నేను 100కు 10 మార్కులు మాత్రమే ఇస్తాను. ఇక శోభిత కెరీర్ పరంగా చూసుకుంటే 20% ఉంది అని వేణుస్వామి వెల్లడించారు. ఇది ఇలా ఉంటే వేణుస్వామి ఇలా జాతకం చెప్పడంపై నెగిటివ్ కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఇప్పుడు చూడండి, శోభిత జాతకంలో శని దృష్టి అనేటువంటిది కుజుడి మీదనే కాదు, శుక్రుడి మీద, గురువు మీద ఉంది. సో వీరి జాతకంలో 2027 నుండి సమస్యలు ఉండే అవకాశం ఉంది. 2027 వరకు సో బాగానే ఉంటుంది వ్యవహారం. 2027 నుండి వైవాహిక జీవితంలో సమస్యలు అనేటువంటి ఏర్పడతాయి. అలాగే వీరి సమస్యలకు ప్రధానమైనటువంటి కారణం ఒక స్త్రీ మూలకంగా ఉంటుంది. ఒక స్త్రీ మూలకంగా వీళ్ళ భార్యాభర్తల మధ్యన గొడవలు వచ్చేటువంటి అవకాశం ఉంది. సో వీళ్ళ జాతకంలో నా అల్టిమేట్ స్టేట్మెంట్ ఏంటంటే, శోభిత ధూళిపాల మరియు నాగచైతన్య జాతకంలో షష్టాష్టకాలైనాయి. మీరు కావాలంటే చూసుకోండి, షష్టాష్టకాలైనాయి. ఆ ఒక్కటే కాదు, పర్సనల్ జాతకాలు కలవకపోవడమే కాదు, ఇవాళ పెట్టినటువంటి ముహూర్తం కూడా మంచి ముహూర్తం.